మూడు రాజధానులతో ముప్పే. ప్రపంచంలో మొత్తం 195 దేశాలున్నాయి. వాటిల్లో ఒక్కటంటే ఒకే ఒక్క దక్షిణాఫ్రికా దేశానికి మాత్రమే 3 రాజధానులు ఉన్నాయి. అలా 3 రాజధానులు ఏర్పడటం వెనుక ఆర్థిక, చారిత్రక, సామాజిక కారణాలు అనేకం ఉన్నాయి. అందువల్ల ఆ దేశం 3 రాజధానులను తప్పనిసరిగా కొనసాగిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానుల అవసరం లేదు. ప్రజలను బాగు చేసేది అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ కాదు. ఇప్పటికే 9,162 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన అమరావతిని నాశనం చేస్తూ రైతుల నుండి సమీకరించిన 34,395 ఎకరాల రాజధాని భూములను నిర్వీర్యం చేస్తూ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. పైగా 3 రాజధానులతో ఎన్నో సమస్యలు. అవేంటో ఒకసారి చూద్దాం. ఏడాదిలో సుమారు 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ 60 రోజులు ప్రధాన కార్యదర్శి మొదలుకొని సెక్రటరియట్లోని కింది స్థాయి అధికారి వరకు అందరూ విశాఖపట్నం నుండి అమరావతికి రావాలి. దీనివల్ల ప్రభుత్వంపై బోలెడంత ఆర్థిక భారం పడుతోంది. హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించి చాలా కేసులుంటాయి. కేసు విచారణకు వచ్చినప్పుడల్లా ఉద్యోగులు ఫైళ్లను మోసుకుని వైజాగ్ నుండి కర్నూలుకు వెళ్ళాలి. ఆర్థికంగా ఎంత భారమో ఆలోచించండి. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 3 రాజధానుల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇప్పుడు విశాఖ, కర్నూలులో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆ నగరాలలో ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా కాదని మిలీనియం టవర్స్ వంటి వాటిలో పాలన మొదలు పెడితే ఐటీ రంగం పరిస్థితి ఏంటి? ఇప్పటికే 3 రాజధానుల ప్రకటనతో ఎన్నో పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రం కోల్పోయింది. అదీగాక ప్రజలందరి ఆమోదంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేసుకోవడం అంటే అది క్షమించరాని తప్పే అవుతోంది. దేశంలో 6 దశాబ్దాల తర్వాత ఒక అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ రాజధాని ఏర్పడే అవకాశాలను కాలరాస్తూ 3 రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయం లాంటిది. ఇదొక జాతీయ విషాదం అంటూ ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వ్యాఖ్యానించారంటే 3 రాజధానుల నిర్ణయం ఎంత తప్పిదమో చూడండి. అందుకే అమరావతి పరిరక్షణ ఉద్యమం 200 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఆ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతివ్వాలి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో ఐకమత్యంతో ఉద్యమించి రాష్ట్రాన్ని 3 ముక్కలు కాకుండా కాపాడుకుందాం. అమరావతే ఆంధ్రుల రాజధాని అని చాటి చెబుదాం. జై అమరావతి.